ప్రపంచవ్యాప్తంగా ఈ మధ్యకాలంలో మనం మోడర్న్ డిజీజెస్ ఎక్కువగా చూస్తున్నాం. అంటే హార్ట్ డిజీజు, డయాబెటీసు, క్యాన్సర్స్ ఎక్కువగా ఉండటం, హార్ట్ అటాక్స్ చాలా మందిలో చాలా కామన్గా అన్ని చోట్ల ఉన్నాయి. అండ్ ఇంకోటి చిన్న వయసులో ఉన్న వాళ్ళకు కూడా ఈ మధ్యకాలంలో చూస్తున్నాం. మరి అలాగే ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్కి వస్తున్న దంపతుల్లో కూడా ఆల్రెడీ ఈ ప్రాబ్లమ్స్ ఒకరిలోనో ఇద్దరిలోనో ఉండడం జరుగుతుంది. అట్లాగే మనం వచ్చినాక టెస్ట్లు చేసినప్పుడు డిటెక్షన్ కూడా అవుతోంది. చాలా మంది దంపతులు వరి అయ్యేది, ఒకసారి వాళ్ళకి ఆల్రెడీ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు అసలు పిల్లలే వద్దు, ఇలాంటి ప్రాబ్లం పిల్లలకి వస్తే చాలా ఇబ్బంది అవుతుంది అనుకునే పేరెంట్స్ కూడా ఉన్నారు. సో అలాంటప్పుడు ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్కి వెళ్ళేటప్పుడు చాలా మంది అడిగే క్వశ్చన్ ఒకటి ఏంటంటే, ఇప్పుడు నాకు ఈ ప్రాబ్లం ఉంది కదా, నా బిడ్డకి డయాబెటీస్ రాకూడదు, నా బిడ్డకి హైపర్ టెన్షన్ రాకూడదు, నాకు చిన్న వయసులోనే వచ్చింది అని అడిగేవాళ్ళు ఉంటారు. మరి దీన్ని మనం డిటెక్ట్ చేయడానికి ఏదైనా ఉపాయం ఉందా? ఈ మధ్య కాలంలో ప్రీ ఇంప్లాంటేషన్ జెనెటిక్ టెస్టింగ్ ఫర్ పాలిజెనిక్ డిజీజెస్ అంటారు. అంటే PGT-P అనేది ఇది ఇంకోటి కొత్త ఎడిషనల్ టూల్ అని అనుకోవాలి. ఇప్పుడు దీంతో మనకు ఉపయోగం ఏంటంటే, మామూలుగా IVFలో జరిగినట్టే జరిగి ఎంబ్రియో డెవలప్ అయినాక దీని నుంచి సెల్స్ తీసినప్పుడు ఆ DNA టెస్టింగ్లో పాలిజెనిక్ డిసీజెస్ గురించి టెస్ట్ చేయడం జరుగుతుంది. అంటే కామన్గా మనం చేసేది PGTA అని క్రోమోజోమ్ నంబర్ గురించి, ఒక స్పెసిఫిక్ డిజీజ్ గురించి, స్ట్రక్చరల్ రీఅరేంజ్మెంట్స్ గురించి చేస్తాం. కానీ ఈ పాలిజెనిక్ డిజీజ్లో సింగిల్ జీన్ కాకుండా మల్టిపుల్ జీన్స్ది టెస్టింగ్ జరుగుతుంది. అంటే ఒక సింగిల్ డిజార్డర్ది కాదు, మల్టిపుల్ డిజార్డర్స్ది టెస్టింగ్ కూడా జరుగుతుంది. సో ఇప్పుడు కొన్ని ఎంబ్రియోస్ ఉన్నాయి, సో ఆ పాలిజెనిక్ టెస్ట్ చేసినప్పుడు ఆ ఎంబ్రియోస్ని ర్యాంక్ చేయటం జరుగుతుంది. అంటే ఏ ఎంబ్రియోని డిస్కార్డ్ చేయరు వీటిల్లో, మిగతా వాటిలో చేసినట్టుగా. ఎంబ్రియో హెల్త్ స్కోర్ అని అంటారు. సో ఎంబ్రియోస్ని ర్యాంక్ చేసినప్పుడు తక్కువ డిజీజ్ రిస్క్ ప్రాబబిలిటీ ఉన్నవి టాప్ ర్యాంకింగ్లోకి వెళ్తాయి. సో ఆ బెస్ట్ ఎంబ్రియోస్ని ట్రాన్స్ఫర్ చేసినప్పుడు బిడ్డ పుట్టినప్పుడు ఈ డిజీజెస్ రిస్క్ తగ్గుతుంది అని ఈ టెస్ట్ ద్వారా మనకు అర్థమవుతుంది. కానీ నిజం చెప్పాలంటే ఇది 100% గ్యారంటీ కాదు. అంటే ప్రెగ్నెన్సీ వచ్చినా బేబీలో ఈ ప్రాబ్లం తర్వాత తప్పకుండా రాదు అని మనం చెప్పలేము. ఓన్లీ రిస్క్ ఎంత ఉంది, రిస్క్ ఎక్కువ ఏ ఎంబ్రియోలో ఉంది, దేనిలో తక్కువ ఉంది అని తెలుసుకోవటానికే అర్థమవుతుంది. ఇది 100% ఎస్ ఆర్ నో అని చెప్పదు, ఓన్లీ రిస్క్ని మాత్రమే అర్థమవుతుంది. బట్ ఈ రిస్క్ని తగ్గించుకోవచ్చు. ఇంకోటి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఈ టెస్ట్ ప్రస్తుతానికి మనకి ఇండియాలో అవైలబుల్గా లేదు. యూకేలో, యుఎస్లో, కొన్ని యూరోపియన్ కంట్రీస్లో ఇది జరుగుతూ ఉంది. మరి నెమ్మదిగా మన దగ్గర కూడా వస్తుందేమో తెలీదు. అయితే దీనిలో ఒకటి కాస్ట్ ఫ్యాక్టర్ ఉంటుంది, ఇంకోటి ఎథికల్గా చూస్తే మరి దీన్ని కూడా ఒక రకంగా డిజైనర్ బేబీ అనాలా అనేది తెలియదు. కొన్ని రోజులు పోతే మనకి AI బేబీస్ కూడా వస్తారేమో, అవన్నీ వెయిట్ చేసి చూడాలి. బట్ మనం ఒక రకంగా సెలెక్షన్ ప్రాసెస్ అనేది ఈ విధానంగా మనం చేసుకోవచ్చేమో. బట్ స్టిల్ ఇదంతా కూడా దేర్స్ అ లాట్ ఆఫ్ డిబేట్, కాంట్రవర్షియల్ ఉంది. కానీ ఇట్స్ ఎ వెరీ గుడ్ డయాగ్నోస్టిక్ టూల్. అండ్ మేబీ తర్వాత పేరెంట్స్కి కూడా ఒక హెల్దీ బేబీని క్రియేట్ చేశాము అనేది వాళ్ళకి మనసులో పీస్ ఆఫ్ మైండ్ ఉండొచ్చు. అయితే ఒకటే ఆలోచించుకోవాల్సింది ఏంటంటే, ఈ డిజీజెస్ అనేవి ఓన్లీ జెనెటికే కాదు, లైఫ్ స్టైల్ మీద కూడా ఆధారపడి ఉంటుంది. సో ఒకవేళ మనం ఈ టెస్ట్లు చేయించుకోకపోయినా యాజ్ ఎ పేరెంట్ మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, బిడ్డలు పుట్టినాక పెరిగే సమయంలో వాళ్ళకి చిన్నప్పటి నుంచే ఆ లైఫ్ స్టైల్, హెల్తీ లైఫ్ స్టైల్ అలవాటు చేయటం, గేమ్స్ లాంటివి, ప్రాపర్ న్యూట్రిషన్, ఇవన్నీ చేయటం వల్ల కూడా వాళ్ళకి ఫ్యూచర్లో రిస్కులు తగ్గించుకోవడానికి చాలా వరకు ఉపయోగపడుతుంది.